ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈ నాస్తికులు కొంతమంది ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు ఏంటంటే సైన్స్ కనిపెట్టిన తర్వాత మా వేదంలో ఇది ఉంది అది ఉంది అని చెప్తుంటారని. అలా ఎప్పుడు చెప్పం. వేదంలో ఉన్నది సైన్స్ వాళ్ళు ఎప్పుడో కనిపెట్టి పబ్లిష్ అయిందో తెలుస్తుంది, పబ్లిష్ కాకపోతే తెలియదు అంతవరకు. సో వేదంలో అనేక విషయాలు ఉన్నాయి. ఆ అనేక విషయాల్లో మొత్తము సృష్టి, మానవుడు, అన్ని విషయాలు ఉన్నాయి. సో మానవుడు యొక్క ఆరోగ్యము, ఈ విషయాలు మనకు తెలుసు. పతంజలి మహర్షి యోగ దర్శనాన్ని కొన్ని వేల సంవత్సరాల కింద రాశారు. అది ఇప్పటికీ అవైలబుల్ ఉంది మనకి. ఆ అదృష్టం కొద్దీ ఋషులు పరంపర అలా తీసుకుంటూ తీసుకుంటూ వచ్చారు. సో అది మన దగ్గర అవైలబుల్ ఉంది. సరే, ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మొట్టమొదట ఆ, ఈ ఈ విషయం చూద్దాం ఒకసారి. అదేంటంటే ఒక ఆవిడ డాక్టర్ ట్రేసీ అని చెప్పి, ఆవిడ చాలా ఫేమస్ డాక్టర్ ఇక్కడ అమెరికాలో. సో ఆవిడ ఒక వీడియో ప్రొడ్యూస్ చేశారు ఒక 12 రోజుల క్రితము. ఆ వీడియోని ఒకసారి మనము చూద్దాం, చూసి మాట్లాడుకుందాం. సో ఇది ఆవిడ వీడియో. ఆవిడ అక్కడ కనిపిస్తున్నారు. ఆవిడే మాట్లాడేది. సో ద న్యూరో సైన్స్ ఆఫ్ బ్రెత్, హౌ టు యూజ్ బ్రీతింగ్ టు కంట్రోల్ ఎమోషన్స్. ఎమోషన్స్ కంట్రోల్ చేయడానికి బ్రీతింగ్ని ఎట్లా యూజ్ చేయాలి అని ఆమె ఇక్కడ చెప్తోంది. ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు ఇది? ఓకే, 1,10,000 వ్యూస్ అయినాయి March 5, 2025. ఇదండి సంగతి. ఓకే, March 5 నాడు ఆవిడ దీన్ని పబ్లిష్ చేశారు. దానిలో ఆవిడ తీసుకున్నది, రిఫరెన్సెస్ తీసుకున్నది ఏంటంటే ఇక్కడ, యా, సో యా, ఇక్కడ రిఫరెన్సెస్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. బ్రెత్ వర్క్ అండ్ స్లీప్ రిడక్షన్, ఇదండి 2023లో పబ్లిష్ అయిన పేపర్ ఒకటి. తర్వాత దాని కింద 2018లో పబ్లిష్ అయిన పేపర్ ఒకటి, మళ్ళీ 2023లో పబ్లిష్ అయిన పేపర్ ఒకటి. ఈ మూడు పేపర్ని ముఖ్యంగా ఆవిడ రిఫరెన్స్గా తీసుకున్నారు. అంతకుముందు లేదనమాట. అంటే 2018 ఇస్ ద లాస్ట్ వన్. మరి గుర్తుపెట్టుకోండి, ఇది 2018లో పబ్లిష్ అయిన పేపర్ నుంచి ఆవిడ తీసుకొని మొదలుపెట్టారు. సరే, ఆవిడ ఏమంటున్నారో ఒకసారి విందాము. ఒక 2 minutes విందాము. ఆవిడ ఏమంటున్నారో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. On a neurochemical level, this helps regulate stress hormones like cortisol and also increases GABA, which is a neurotransmitter that promotes calmness. This is why deep breathing can almost instantly make you feel more relaxed. డీప్ బ్రీతింగ్ కెన్ మేక్ యూ మోర్ రిలాక్స్డ్ అని చెప్తోంది. డీప్ బ్రీతింగ్ అంటే ప్రాణాయామం అనమాట. Let's look at 4 key ways that controlled breathing affects your brain and body. First, emotion regulation. When you breathe slowly and deeply, you're actually changing the carbon dioxide levels in your blood. Carbon dioxide plays a vital role in brain function, acting more than just a waste product that we. చూసారా, ఆవిడ ఏమంటున్నారంటే ఈ డీప్ బ్రీతింగ్ చేసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఆ వైటల్ రోల్ వెరీ ఇంపార్టెంట్ కామ్నెస్కి, బ్రెయిన్ కామ్నెస్కి అని చెప్తున్నారు ఆవిడ. అంతేకాకుండా ఆవిడ ఇంకేం చెప్తున్నారంటే కార్బన్ డయాక్సైడ్ వేస్ట్ ప్రోడక్ట్ కాదు, అది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్తున్నారు. Exhale. It influences how excitable neurons are, especially in the amygdala, your brain's emotional alarm system. When carbon dioxide levels drop too low due to rapid, shallow breathing, the neurons in your amygdala become more excitable, making you more prone to anxiety and overreaction. ఆవిడేమంటున్నారంటే ఫాస్ట్ మీకు యాంగ్జైటీ అవి ఉన్నప్పుడు కానీ, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బ్రెయిన్కి తక్కువగా వెళ్ళినాయి అనుకోండి, ఆటోమేటిక్గా యాంగ్జైటీని క్రియేట్ చేస్తాయి మీకు అని చెప్తున్నారు. సో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పడిపోకుండా చూసుకోవాలని చెప్తున్నారు. But when you slow your breathing and allow carbon dioxide levels to stabilize, you create a calming effect, reducing the amygdala's reactivity. It's like turning down the volume on your brain's stress response. This effect of low carbon dioxide is one reason why hyperventilation can trigger or worsen panic attacks, and why you sometimes see people breathing into a bag to slow their breathing. చూసారా? సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కనుక లోపల పడిపోతే, అంటే మనము గాలి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రెండు లోపలికి వెళ్తాయి, కానీ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ సెల్స్ తీసుకొని
ఆ సెల్స్ ఆక్సిజన్ ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేసి బయటికి పంపిస్తాయి. ఆ కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ మనం బయటికి వదులుతాం. అది ఎక్కువ లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మన బ్లడ్లో కనుక కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పడిపోతే చాలా ప్రాబ్లం అవుతుందని ఆవిడ చెప్తున్నారు. సో అలా పడిపోకుండా చూసుకోవాలి. అందుకని కొంతమంది యాంగ్జైటీకి వచ్చినప్పుడు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా పీలుస్తూ ఉంటే లోపల అక్కడ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఎక్కువ అవుతాయి. దాని మూలంగా కామ్నెస్ వస్తుంది అనమాట. You're breathing back in the carbon dioxide and stabilizing your levels. చూసారా? అలా ఒక ప్లాస్టిక్ బ్యాగ్తో కవర్ చేసుకోనుకోండి, బయట ఫ్రెష్ ఎయిర్ రాదు. రాకుండా మనం గాలి వదిలిన దానిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. మళ్ళీ మనం దాన్నే ఇన్హేల్ చేసినప్పుడు లోపలికి బ్లడ్లోకి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగి కామ్నెస్ వస్తుందని చెప్తున్నారు ఆవిడ. You can get the same effect without the bag, but if your anxiety is already at DEFCON level 10, you're not going to have the control that you need to shift to slowed breathing. So the bag helps increase your carbon dioxide levels faster. సో ఆల్రెడీ మీరు కనుక యాంగ్జైటీలో ఉంటే మీకు తొందరగా కార్బన్ డైఆక్సైడ్ రాదు. సో బ్యాగ్ బ్రీతింగ్ విల్ బి గుడ్ అని చెప్పి అంటున్నారు. లేనప్పుడు నార్మల్ టైంలో బ్రీతింగ్, కామ్ బ్రీతింగ్ అంటే డీప్ బ్రీతింగ్ ఇస్ హెల్ప్ఫుల్ అని చెప్తున్నారు. Second thing controlled breathing affects is cognitive function. సో ఇక అలా చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు నేను ఇది ముఖ్యంగా ఇది మాట్లాడాల్సిన సమయం అన్నమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఒకసారి జాగ్రత్త చెప్తూ వినండి. మనం గాలి పీల్చుకున్నప్పుడు 100% దానిలో అబౌట్ 20% ఆక్సిజన్ ఉంటుంది, 79% నైట్రోజన్ ఉంటుంది. మిగిలిన 1%లోనే కార్బన్ డైఆక్సైడ్, హీలియం ఇలాంటివి అన్నీ ఉంటాయి అన్నమాట. సో కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. సో అది లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? బ్లడ్లో ఆక్సిజన్ తక్కువ అవుతుంది, లంగ్స్లో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్న ఆక్సిజన్ తక్కువ ఉన్న దానికి వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని మనము డిఫ్యూజన్ అంటాం మన ప్రాసెస్. సో అలా వెళ్తుంది అనమాట. అయితే అప్పుడు బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మనము పీల్చుకున్న ఆక్సిజన్ సెల్స్లోకి వెళ్ళి ఆ సెల్స్ ఆ ఆక్సిజన్ ఉపయోగించుకొని బర్న్ చేసుకొని కార్బన్ మెటీరియల్ బర్న్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లోకి వస్తుంది. ఆ వచ్చింది మళ్ళీ వచ్చి లంగ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి లంగ్స్ లోపల కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లోంచి లంగ్స్లోకి వెళ్తుంది. వెళ్ళి మనం వదిలేసినప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాం. సో ఇలా మనము పీల్చి వదులుతున్నప్పుడు ఆక్సిజన్ లోపల తీసుకుంటున్నాము, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదులుతున్నాం. బయటికి ఆక్సిజన్ కూడా వదులుతాం. మనము ఎంత ఆక్సిజన్ తీసుకుంటామంటే లెటర్సే 100 ml ఆఫ్ ఎయిర్ తీసుకున్నాం, దానిలో 20 ml ఆక్సిజన్ ఉంటుంది. దానిలో కొంతే ఉపయోగించుకొని మిగతా మళ్ళీ బయటకు వదులుతాం. మళ్ళీ ఎక్కువ తీసుకొని మళ్ళీ లోపలికి పీల్చుకొని లోపలికి దాన్ని యూటిలైజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్తో పాటు వదులుతాం. సో ఇప్పుడు బేసికలీ మనం తీసుకున్న ఎయిర్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, బ్లడ్లో తక్కువ ఉంటాయి. అది లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వస్తుంది, ఆక్సిజన్ తక్కువ వస్తుంది. సో ఇట్లా బయటికి వెళ్ళిపోతున్నాం. సో ఇది ప్రాసెస్. సో దానిలో యూటిలైజేషన్ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపించడం జరుగుతుంది. అయితే ఆవిడ ఏమంటారంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పడిపోతే కనుక బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది వెంటనే హైపర్ వెంటిలేషన్ చేయడం మొదలు పెడుతుంది, గొడవలు చేసేస్తుంది అది అని చెప్తూ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పడిపోకుండా చూసుకోవాలి. అయితే మనం కార్బన్ డైఆక్సైడ్ తెచ్చి పీల్చేస్తామంటే అది కుదరదండి. అట్లా పీలిస్తే అది ఇంకా ప్రమాదం కూడా. సో కాకపోతే ప్లాస్టిక్ బ్యాగ్తో అప్పటికప్పుడు పీల్చుకుంటే కామ్నెస్ వస్తుంది అని చెప్తుంది. అది వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్గా చేసి చూసుకున్నారేమో. మొత్తానికైతే ఆ 3 పేపర్లు ఏవైతే చూపించానో ఆ 3 పేపర్లలో పబ్లికేషన్ జరిగిన దానిలో ఆవిడ చెప్తోంది. ఇప్పుడు సరే ఎట్లా బ్రీతింగ్ చేయాలి, టెక్నిక్స్ ఏమిటో చెప్తోంది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే దీన్ని నేను 1991, 92, 93లో ఐ థింక్ వన్ ఆఫ్ ది ఇయర్స్ 92లో అనుకుంటా నేను సబ్మిట్ చేశాను పేపర్. ఎక్కడ? నా యూనివర్సిటీలో సబ్మిట్ చేసినప్పుడు అంటే నేను ఒక డిస్కషన్ లైక్ సెమినార్ జరిగినప్పుడు దానిలో నేను ప్రజెంట్ చేశాను నేను. సో ప్రజెంట్ చేసింది ఇగో ఈ పేపర్ అండి, ఇక్కడ ఉంది. ఇది ఓల్డ్ పేపర్, ఇది చాలా ఓల్డ్ పేపర్ అనమాట. సో ఈ పేపర్ని పబ్లిష్ చేశారు, మెథడ్స్ ఆఫ్ బ్రీతింగ్, మెథడ్స్ ఆఫ్ రెస్పిరేషన్ అని చూస్తున్నారు హెడింగ్. ఇది చాలా ఓల్డ్ పేపర్, ఇది చినిగిపోయే దశకు వచ్చింది, జాగ్రత్తగా పెట్టాను నేను. అయితే ఇది సరే, ఇది అప్పుడు సబ్మిట్ చేశాను. ఇప్పుడు అది ఎక్కడుందో అది యూనివర్సిటీలో ఉందో లేదో కూడా నాకు తెలియదు అది. సో అది విషయం అనమాట. నేను ఎప్పుడు జర్నల్స్ పబ్లిష్ చేద్దామని అనుకోలేదు అప్పట్లో. సో 2011లో నేను అట్లాంటా దగ్గర ఉన్నప్పుడు, అట్లాంటా జార్జియాలో ఆర్య మహాసమ్మేళనం జరిగింది. దానిలో అనేక మంది డాక్టర్లు వచ్చారు.
ఇట్లా ఫలానా డాక్టర్లు వస్తున్నారు అని చెప్తే నేను వెంటనే ఏం చేశానంటే ఈ పేపర్ని మళ్ళీ రెడీ చేసుకొని నేను అక్కడికి వెళ్ళి సెమినార్లో నేను ప్రజెంట్ చేశాను. చాలా అప్లాజ్ వచ్చింది. అయితే అడిగారు కూడా, ఒక డాక్టర్ ఒక ఆవిడ అడిగింది ఏంటంటే మీరు దీన్ని పబ్లిష్ చేయొచ్చు కదండి అంటేను. నేను అన్నాను పబ్లిష్ చేయాల్సిన అవసరమే ఉంది, దీనికి ఫ్యాక్ట్స్ కదా, ఏముంది అక్కడ పబ్లిష్ చేయడానికి అన్నాను. అట్లా అని వదిలేశాను నేను. ఆవిడ లేదు లేదు పబ్లిష్ చేయాలి మీరు ఎప్పుడు పేపర్ని, లేకపోతే ఎవరో ఒకళ్ళు దాన్ని కొట్టేస్తారో ఇది చెప్తారంటే సరేనండి ట్రై చేస్తాను, ఇంక వదిలేశాను నేను ఏదో నా ఎంఎస్ చేసుకుంటూ పిహెచ్డి చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో అందుకని నేను పట్టించుకోలేదు. కానీ పిహెచ్డికి వాళ్ళకి నానో పార్టికల్స్ మీద వాటి మీద నేను పబ్లిష్ చేస్తూ వచ్చాను. సో అయితే ఇప్పుడు చూడండి దాని ఉపయోగం. అయితే నేను ఇచ్చానా లేదా అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నది మీకు ప్రూఫ్ చూపిస్తా చూడండి. అది ఇది నా ఈమెయిల్ అండి. ఇక్కడ డేట్ చూడండి, జూలై 30th 2011. జూలై 30th నాడు, జూలై 28th to 30th ఆర్య మహాసమ్మేళనని అట్లాంటాలో జరిగింది. ఒక ఆయన నాకు ఈమెయిల్ పెడితే దానికి రాశాను, నమస్తే, ప్లీజ్ ఫైండ్ ద ఆర్టికల్ ఆన్ ప్రాణాయామ ఇన్ ద వర్డ్ డాక్యుమెంట్ ఫామ్ అండ్ పీపీటీ. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ యూ నీడ్ టు ఎనీ క్లారిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్రిషియేషన్ ఆఫ్ ద ప్రజెంటేషన్ దట్ ఐ గేవ్ ఇన్ ఆర్య మహాసమ్మేళన్. ఇది నా ఈమెయిల్. సో దానికి ఇవ్వండి ఇక్కడ ఈ రెండు అటాచ్మెంట్లు చేశాను, ఇది డాక్యుమెంట్, ఇది పవర్ పాయింట్. సో పవర్ పాయింట్ని క్లిక్ చేస్తున్నాను, ఇదిగోండి క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది బెనిఫిట్స్ ఆఫ్ ఆభ్యంతర ప్రాణాయామ. ఆభ్యంతర ప్రాణాయామ అని పతంజలి మహర్షి తన యోగ దర్శనం ఇచ్చారు. అది ఆయన ఎందుకు బెనిఫిట్ అవుతుంది ఏమి ఇవ్వలేదు, ఇలా చెయ్యండి అన్నాడు ఆయన. నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక చూడండి, 21st ఆర్య మహాసమ్మేళన్, ఆర్య ప్రతినిధి సభ అమెరికా, ఇది ఎప్పుడు జూలై 28th to 31st ఇది జరిగిందనమాట. సో అప్పుడు నేను ప్రజెంట్ చేశాను. సో ఆ ప్రజెంట్ చేసిన దానిలో మీకు ఒక్కొక్కటి స్లైడ్ చూపిస్తాను, నేను దాని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో చెప్తాను. మొత్తము సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా అవుతుంది బ్రీతింగ్, ఎలా జరుగుతుంది, ఎలా ఆక్సిజన్ తీసుకుంటుంది, ఎంత తీసుకుంటుంది, ఎప్పుడు తీసుకుంటుంది. ఇదిగోండి ఆక్సిజన్ ఇక్కడ నేను ఇచ్చాను చూడండి, ఇక్కడ ఆక్సిజన్ ఇలా వెళ్తుంది, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఇటు లోపలికి వెళ్తుంది. ఇలా నేను మొత్తం ఆల్విలే అంటే ఇది లంగ్స్లో అనమాట. లంగ్స్లోంచి ఆక్సిజన్ మనకి బ్లడ్ వీన్స్లో బ్లడ్ సప్లై అయిన వీన్స్లోకి వెళ్తుంది. ఇక్కడ CO2 ఏమో ఆల్వేలోకి వచ్చేస్తుంది అనమాట, అంటే లంగ్స్లోకి వచ్చేస్తుంది. సో ఇది నేను చూపించుకుంటూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దేర్ నంబర్ ఆఫ్ డాక్టర్స్ దేర్, అమెరికాలో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్స్ ఉన్నారు అక్కడ. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం డయాగ్రమాటిక్గా. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇగో ఇట్లా ఈ యొక్క మెటీరియల్ని ఆక్సిజన్తో కలిపితే అది CO2 H2O ఎనర్జీగా ప్రొడ్యూస్ అని అందరికీ తెలిసిన విషయం ఇది. సో అది చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అంటే అట్మాస్ఫిరిక్ ఎయిర్లో ఎంత ఉంటుంది ఆక్సిజన్, 20.95 ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ 0.04 ఉంటుంది. అదే మీరు ఆల్వియోలర్ ఎయిర్లో అంటే మనం గాలి వదులుతాం కదా, అప్పుడు ఎలా ఉంటుంది అంటే పర్సెంటేజ్ డ్రై 14 ఉంటుంది అండ్ 5.6 కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. చూసారా? సో టెన్షన్ అంటే ప్రెషర్, కార్బన్ డైఆక్సైడ్ ప్రెషర్ 0.3 ఉంటుంది ఎప్పుడు డ్రై ఎయిర్లో మనం బయట. అదే ఆక్సిజన్ది 157 ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇది MMHg అనమాట. మనకు తెలుసు 980 MMHg అయితే కనుక టోటల్ ప్రెషర్ అని. నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఆక్సిజన్ ప్రెషర్ 157 ఉంటుంది ఎయిర్లో, అది 20.95% ఉంటుంది. అది కార్బన్ డైఆక్సైడ్ 0.04% ఉంటుంది, కానీ 0.3 ఈజ్ ద ప్రెషర్. వదిలిన గాల్లో మనం ఆల్వియోలర్ ఎయిర్ అంటే మన లంగ్స్లోకి వచ్చేటప్పటికి మనం గాలి పీల్చుకొని వదులుతాం కదా, వదిలిన తర్వాత ఎంత ఉంటుంది అంటే ఆక్సిజన్ 14%కి పడిపోతుంది. ఎందుకంటే 20 నుంచి 14%, 6% మనం లాగుతాం లోపలికి. తర్వాత దాని యొక్క ప్రెషరు, కార్బన్ డైఆక్సైడ్ ఎంత అవుతుంది, 5.6కి వచ్చేస్తుంది. చూసారా? 5.6%కి వచ్చేస్తుంది. సో అంత కార్బన్ డైఆక్సైడ్ మనం వదులుతాం అనమాట. సో టెన్షన్ 100 ఉంటుంది ఇక్కడ, 157 నుంచి 100కి పడిపోతుంది ఏది ఆక్సిజన్ది. అదే 0.3 నుంచి 40కి పెరుగుతుంది ఏది కార్బన్ డైఆక్సైడ్. ఇది జరిగేది లంగ్స్లో. ఇది నేను స్పష్టంగా ఆ రోజు చెప్పాను. చెప్పుకుంటూ ఒక ఎక్సలెంట్ థియరీని మొత్తం ముందు పెట్టాను అనమాట. అదేంటో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ద పల్మనరీ వెంటిలేషన్ ఇన్ నార్మల్ సబ్జెక్ట్ ఎట్ రెస్ట్ ఇన్ ఈస్ కెప్ట్ రిలేటివ్లీ కాన్స్టెంట్ ఎట్ ఎ గివెన్ లెవెల్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను దాన్ని మొత్తం డీటెయిల్స్ నేను చెప్పే ముందు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెంటిలేషన్ అంటే ఏంటంటే లంగ్స్లో ఎంత ఆక్సిజన్ మనం తీసుకుంటామో, ఎంత ఎయిర్ తీసుకుంటామో, ఇది వెంటిలేషన్ అంటాం అనమాట.
సో ఇప్పుడు మనం వదిలేది కార్బన్ డైఆక్సైడ్, తీసుకునేది ఆక్సిజన్ అని నార్మల్గా చెప్తాం. కానీ రెండు తీసుకుంటాం, రెండు వదులుతాం. కాకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవుతుంటాయి అంతే. సో తీసుకున్న దానిలో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, వదిలే దానిలో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. తీసుకునే దానిలో కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంటుంది, వదిలే దానిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. ఇది రూల్. సో బాగుందండి. అయితే నేను ఏం చెప్పాను, ఏం ప్రజెంట్ చేశాను దానిలో ఫైనల్గా నేను ఇస్తాను చూడండి. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటంటే బ్రీతింగ్, గాలి పీల్చుకొని గాలిని ఆపేస్తాం లోపల. సో అలా ఆపినప్పుడు కుంభకం అంటాం అనమాట. సో ఆభ్యంతర ప్రాణాయామం అంటుంది. సో దాన్ని గాలిని పీల్చుకొని అలా నింపేస్తాము, అట్లా నేను పెట్టేస్తాం వదలకుండా. ఎంతసేపు పెడతాం, ఎంతసేపు పెట్టగలిగితే అంతసేపు పెడతాం. సో దీన్ని ఆభ్యంతర ప్రాణాయామం అంటారు. సో దానిలో ఏమవుతుంది, అప్పుడు ఏం జరుగుతుంది ఇమాజిన్ చేద్దాం కాసేపు. గాలి పీల్చుకున్నామండి, లోపల లంగ్స్లో నింపామండి, ఆపేసామండి. లంగ్స్లో ఉన్న ఎయిర్ అట్లనే ఉంది, బయటికి వెళ్ళలేదు, బయట ఎయిర్ లోపల రావట్లేదు. ఇప్పుడు లంగ్స్లోంచి ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్ళింది. బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ని సెల్స్ తీసుకున్నాయి, అక్కడి నుంచి కార్బన్ డైఆక్సైడ్ వదిలినాయి. బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్లోకి వస్తుంది. సో ఇది జరుగుతూనే ఉంటుంది, మీరు ఆపినంతసేపు కూడా జరుగుతూనే ఉంటుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్లో ఎక్కువ ఇప్పుడు మొదలు పెడుతుంది. అయితే ఏమవుతుంది, బ్లడ్లోంచి వస్తున్న కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్లోకి వెళ్ళాలంటే వెళ్ళదు ఇంకా. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎక్కువ ఉంది, ఇక్కడ ఉన్నది అక్కడికి వెళ్ళదు. సో బ్లడ్ లోపల కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతూ ఉంటుంది. బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే ఏమవుతుంది, ట్రిగర్ అవుతుంది బ్రెయిన్కి. ఏమవుతుందంటే అరే భయ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఎక్కువైపోతుంది, నాకు ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ తగ్గిపోతుంది, ఎందుకంటే లంగ్స్లో ఆక్సిజన్ తగ్గిపోతుంది, ఇంకా వెళ్ళలేదు. ఎందుకంటే బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ ఆల్రెడీ సెల్స్ తీసుకుంటున్నాయి, లంగ్స్లో ఉన్నది మాటి మాటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా. అంటే లంగ్స్లో ఉన్న ఆక్సిజన్ ఆల్మోస్ట్ జీరో అయ్యేదాకా వెళ్ళిపోతుంది ఎంతసేపు మీరు ఆపగలిగితే. సో అంత ఆక్సిజన్ మనం తీసుకుంటాం, మనం బ్రీతింగ్ ఆపేసాం. సో లంగ్స్లో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. పెరిగిపోయేటప్పటికి వెజల్స్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది, ఎందుకంటే ఆక్సిజన్ తీసుకుంటోంది, సెల్స్ ఉపయోగించేసుకుంటూనే కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేసేస్తున్నాయి. ఆ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లోకి వచ్చేస్తోంది, కానీ లంగ్స్లోకి వెళ్ళలేకపోతుంది. ఇక ఆ వెజల్లో ఉన్నప్పుడు బ్రెయిన్ ట్రిగర్ అయ్యి ఏం చేస్తుందంటే ఛాతిని ఇంకాస్త వ్యాప్తి చేస్తుంది అనమాట. అది వెంటిలేషన్ పెంచుతుంది. అంటే ఏంటి, ఆ పోర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా పెరుగుతాయి. పెరిగినప్పుడు ఇంకా ఆక్సిజన్ ర్యాపిడ్గా లంగ్స్లో ఉన్న ఆక్సిజన్ మొత్తం మీకు 20 నుంచి 14 పడిపోయింది, కాస్త 14 నుంచి 8కి, 8 నుంచి 6, 6 నుంచి 5, 5 నుంచి 4 అట్లా పడిపోతూ ఉంటుంది ఆక్సిజన్ లంగ్స్లో. అది మొత్తం మనకి చేరిపోతూ ఉంటుంది. సో దీంతో ఏమవుతుందంటే వెంటిలేషన్ పెరుగుతుంది, ఛాతీది వెంటిలేషన్ పెరిగి మనం గాలి పీల్చుకున్నప్పుడల్లా చక్కటి ఆక్సిజన్ని తీసుకోగలుగుతాం అనమాట. సో ఇది జరుగుతూ ఉంటుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్తో జరుగుతుందని ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను అదే విషయాన్ని నేను కంక్లూజన్లో ఇచ్చాను, చూపిస్తా చూడండి. సో ఇదే దానిలో లాస్ట్కి మెయిన్ పాయింట్స్. లెట్ ఎ పర్సన్ ఎట్ రెస్ట్ ఇన్ సిట్టింగ్ పాస్చర్ ఇన్హేల్ ఎయిర్ టు ద maximum possible extent called as abhyantara vritti such that the air intake is at least 3 times the normal intake. మనం మామూలుగా కూర్చొని గాలి పీల్చుకుంటున్నప్పుడు ఎంత ఉంటుంది, దానికంటే 3 రెట్లు ఎక్కువ గాలి పీల్చుకుంటాం అలా ఆపినప్పుడు. సో అదనమాట. లెట్ ద పర్సన్ హోల్డ్ ద బ్రీత్ ఫర్ బై కంట్రోలింగ్ ద ఎయిర్ ప్యాసేజ్ ఫర్ 20 seconds. అట్లా వదలకుండా ఎయిర్ని అలానే నింపిపెట్టండి, కనీసం 20 seconds ఆపి పెట్టగలిగితే బాగుంటుంది. అంతకంటే ఎక్కువ పెట్టగలిగితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. దెన్ ద ఫాలోయింగ్ చేంజెస్ షుడ్ బి అబ్జర్వ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. The exchange of carbon dioxide from the blood to the lungs increases. సో బ్లడ్ నుంచి లంగ్స్కి కార్బన్ డైఆక్సైడ్ తొందరగా వెళ్తూ ఉంటుంది అనమాట. The quantity of carbon dioxide in the alveolar air. So because there is no release of carbon dioxide from lungs to atmosphere. సో అందుకని లంగ్స్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. Because of increase in carbon dioxide levels in the alveolar air, following 2 changes take place. అక్కడ లంగ్స్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవడం మూలంగా ఈ రెండు తీసుకుంటాయి. ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ బ్లడ్ టు లంగ్స్ డిక్రీజెస్. సో ఎక్స్చేంజ్ రేట్ మళ్ళీ బ్లడ్లోంచి మళ్ళీ లంగ్స్లోకి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళాలి కదా, అది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, తగ్గితే ఏమవుతుంది, వీనస్ బ్లడ్ కార్బన్ డైఆక్సైడ్ టెన్షన్ అంటే ప్రెషర్ అనమాట. సో వీనస్ బ్లడ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రెషర్ ఇంక్రీజెస్ విచ్ ఇన్ టర్న్ ఇంక్రీజ్ ద లంగ్ వెంటిలేషన్. సో వీనస్ లోపల మనకి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతూ ఉంటుంది, ఎందుకంటే అది లంగ్స్లో ఇవ్వలేదు, ఇంకా లంగ్స్లో ఆల్రెడీ ఎక్కువ ఉంది. సో దాని మూలంగా బ్రెయిన్ ట్రిగర్ చేసి వెంటిలేషన్ కెపాసిటీ, సో కెపాసిటీ టు డిఫ్యూజ్ మోర్ ఆక్సిజన్, వెంటిలేషన్ పెరిగిందంటే మోర్ ఆక్సిజన్ విల్ బి డిఫ్యూజ్డ్ అనమాట. సో అది జరుగుతుంది.
Because of increase in lung ventilation, oxygen intake exchange into blood will increase at the lungs. So ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. Because of high carbon dioxide tension in the blood, the oxyhemoglobin dissociation increase at the site of tissues. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అదేంటంటే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లో ఇంక్రీజ్ అవుతున్నప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ సిగ్నల్స్ పంపిస్తుంది వెంటిలేషన్ పెంచమని. సో వెంటిలేషన్ లంగ్స్ పెరిగి మోర్ ఆక్సిజన్ లోపలికి వస్తుంది బ్లడ్లోకి. వస్తే ఏమవుతుంది తెలుసా అండి, హిమోగ్లోబిన్ అటాచ్ అవుతుంది. సో బ్లడ్ వెసల్స్కి బ్లడ్లో అటాచ్ అయ్యి హిమోగ్లోబిన్తో సైట్ దగ్గరకు వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ కనుక బ్లడ్లో ఎక్కువైతే వెంటనే ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటుంది సెల్స్, అలా తొందరగా డిసోసియేట్ అవుతుంది హిమోగ్లోబిన్. సో అటాచ్ అయినవి తొందరగా డిసోసియేట్ అవ్వాలంటే ఏదో ట్రిగరింగ్ పాయింట్ ఉండాలి, అది కార్బన్ డైఆక్సైడ్. సో అది ఆ విషయాన్ని నేను చెప్పాను. తర్వాత అయితే ఇవన్నీ రీసెర్చ్ ఆల్రెడీ ఆక్సిజన్ మీద కార్బన్ డైఆక్సైడ్ మీద రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసిన దాని నుంచి నేను తీసుకొని దాన్ని స్టడీ చేసి దాన్ని ప్రయోగాత్మకంగా చేసింది ఇది. సో బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ లంగ్ వెంటిలేషన్, ఆక్సిజన్ ఇంటేక్ విల్ ఇంక్రీజ్ అట్ ద లంగ్స్. ఓకే, బికాస్ ఆఫ్ హై కార్బన్ డైఆక్సైడ్ టెన్షన్ ఇన్ ద బ్లడ్, ద ఆక్సీ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ ఇంక్రీజెస్ at the site of tissues. Therefore, the intake of oxygen at the site of the cell increases. More oxygen తీసుకుంటే more energetic గా ఉంటాం మనం. Increase in carbon dioxide tension in the blood will decrease the rate of heartbeat and protects the heart. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవడం వల్ల ఇంకొక పని ఏం జరుగుతుందంటే హార్ట్ రేట్ తగ్గిపోవడం మొదలుపెడుతుంది. హార్ట్ పంపింగ్ మెల్లగా చేస్తుంది. దాని మూలంగా అంటే ఏంటంటే టక 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 కొట్టుకునేది 72 ఉండేది చాలా మందికి 80-90లో కూడా ఉంటుంది. సో ఇలా ప్రాణాయామం చేయడం వల్ల మళ్ళీ తగ్గి నార్మల్ అవుతుంది. కొంతమందికి 60-64 పడిపోతుంటుంది అనమాట. ఇది ఈ రిఫరెన్సెస్ ఇక్కడ ఇచ్చాను. బెస్ట్ అండ్ టైలర్ ఫిజియాలజికల్ బేసిస్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీస్ 10th ఎడిషన్ ఇది ఇచ్చాను. రిఫరెన్స్ 2 బెస్ట్ అండ్ టైలర్ ఫిజియాలజికల్ బేసిస్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీస్ 10th ఎడిషన్. సో రిఫరెన్సెస్ ఇచ్చాను, అవి జరుగుతాయా లేదా ఈ క్రియలు అనడానికి. సో ఇవి నేను 2011లో సబ్మిట్ చేసినట్టుగా మీకు చూపించాను. అక్కడ మా ఆర్య మహాసభలో చాలామంది డాక్టర్లు వచ్చారు, వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. సో దాన్ని సైంటిఫిక్ అనాలిసిస్ చేసి ఇచ్చాను నేను. సో ఇదంతా నా వర్క్ అనమాట. ఇది ఈ 2018-2023లో పబ్లిష్ కాకముందు ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితమే నేను తయారు చేసి పెట్టాను దాన్ని. సో విశేషం ఏంటంటే నేను పబ్లిష్ చేసి పంపించలేదు. ఎవరో అమెరికాలో ఒక డాక్టర్ ఉంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆయనకి నేను పంపించాను. పంపిస్తే ఆయన ఏం చేసిండంటే దాన్ని పబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయకుండా, దాన్ని ఇచ్చేయకుండా ఆయన అటు పడేసిండు. నేను అమెరికాకు వచ్చిన తర్వాత అడిగాను ఏమిటాయా అది అంటే, ఏమోనండి ఎక్కడో పడిపోయింది నేను చూసుకోలేదు అది ఇది అన్నాడు. ఇక నేనేం మాట్లాడు. సో అది విశేషం. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ చెప్పొచ్చేది, మనం కనుక్కున్నవి ఎప్పుడో కనుక్కున్నాం. పతంజలి మహర్షి ఎప్పుడో ఈ విషయం కనుక్కున్నాడు కాబట్టే ప్రాణాయామం ఇలా చేయాలని చెప్పాడు. ఎలా చేస్తే ప్రాణాయామం ఏమవుతుందని నేను సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు ప్రజలకు అర్థమయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ లెవెల్స్లో నేను చేసుకొచ్చాను. దాన్ని అందరూ ఒక్క డాక్టర్ కూడా తప్పని చెప్పలేదు. పైగా చాలా అద్భుతంగా చేశారు మీరు, చాలా బాగుంది ఇది అని చెప్పారు. సో ఇది ఆభ్యంతర ప్రాణాయామం మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి, 4 రకాల ప్రాణాయామాలు. ఒక ప్రాణాయామం గురించి మాట్లాడాను, ఇంకా 3 ఉన్నాయి. సో మొత్తానికైతే ఈవిడ కూడా ఒక 3 రకాల ప్రాణాయామాల గురించి చెప్పింది ఆవిడ. సరే, ఆవిడ చెప్పిన పద్ధతిలో ఆవిడ బాగానే ఉంటుంది, కానీ ఇది మన పతంజలి మహర్షి ఇచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ మీరు బాగా అర్థం చేసుకోండి. ఇలా ఛాతి నిండా గాలి పీల్చుకొని అక్కడ ఆపేయాలి. సో దీన్ని ఆభ్యంతర ప్రాణాయామం అంటారు. సో అలా ఆపేసేసి మనము ఎంత వీలైతే అంత కదలకుండా ఉండాలి. అందుకని ధ్యాన ముద్రలో ఉండటం మంచిది. ప్రతిరోజు ఉదయమే మనం లేచి కాలకృత్యాలు ముగించుకున్న తర్వాత సంధ్యావందనాన్ని కూర్చునేటప్పుడు ఇలా ప్రాణాయామం చేయటం మంచిది. మీకు చూపించటం కోసము ఇది 1 నిమిషము మీకు చూపిస్తున్నాను. అలా వెన్నెముక నిటారుగా పెట్టుకొని ఉండాలి, అలా చేసుకోవాలి. సో గాలి పీల్చుకొని మీరు చేత్తో ముక్కు పట్టుకోకూడదు, అలా ఆపడానికి ప్రయత్నం చేయాలి. మొదటైతే అట్లా పట్టుకోండి, తర్వాత మటుకు మీరు ఆటోమేటిక్ ప్రాక్టీస్తో జరిగిపోవాలి. తప్పితే మీరు చేత్తో ముక్కు పట్టుకోకూడదు. ఇలా వదిలిపెట్టాలన్నమాట. ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు ఆపి అప్పుడు మెల్లగా వదిలిపెట్టాలి. అప్పుడు ఈ ప్రక్రియ అంతా జరిగిపోతుంది. సో మీకు అప్పుడు ఏమవుతుందంటే లంగ్ వెంటిలేషన్ పెరిగి మంచి ఆక్సిజన్, చాలా ఎక్కువ ఆక్సిజన్ పంప్ బ్లడ్లోకి అవుతుంది.
చాలా ఎక్కువ రేట్లో మనకి అది ఎనర్జీ క్రియేట్ అవ్వడం మొదలుపెడుతుంది. రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు మీరు. సో ఈ ప్రాణాయామాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. 4 రకాలు ఉన్నాయి. ఇదివరకు వీడియోస్లో ఆల్రెడీ చెప్పేశాను నేను ఇది. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ నాస్తిక ముఠా ఉంటుంది. ఆ ముఠా దొంగల ముఠా అనమాట. అదేమవుతుందంటే, వేదంలో ఉన్నది ఏమీ లేదు, మేము సైన్స్ చెప్పిన తర్వాత వేదంలో మేము అంటారు, వాళ్ళేదో చెప్పుకున్నట్టు. సో మీరు చెప్పిన తర్వాత వేదంలో ఉందని చెప్తారు. లేదండి, మేము మొదటే ఇచ్చాం చాలామంది. అయితే నేను ఇవ్వక ముందరే నా గురువులు, ఆ గురువులు, గురువులు అందరూ చెప్పుకుంటూ పోయారు. మహర్షి దయానంద సరస్వతి 1880లోనే ప్రాణాయామం ఎలా చేయాలి చెప్పాడు. అంతకుముందు వేల సంవత్సరాల క్రితమే పతంజలి మహర్షి చెప్పారు. అంతకుముందే చాలామంది రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసినవి ఇవన్నీ. సో ఈ ప్రాణాయామాలన్నీ ప్రాక్టీస్ చేశారు కాబట్టే వాళ్ళు అడవిలో స్థిరంగా, ఎనర్జెటిక్గా, బలంగా ఉండగలిగారు. లేకపోతే పండ్లు ఇవి తిని ఎంతకాలమని ఎనర్జెటిక్గా ఉంటారు. ప్రాణాయామం చేయండి. వెజిటేరియన్ ఫుడ్, ప్రాణాయామం, బ్యూటిఫుల్ హెల్త్ ఉంటుంది అనమాట. సో ఇది నేను పబ్లిష్ చేశానడానికి నేను ప్రూఫ్స్తో సహా ఇచ్చాను. అయితే నాకు 2011 ఆర్య సమ్మేళనం వాళ్ళ దగ్గర మళ్ళీ కాంటాక్ట్ చేస్తే, ఒకవేళ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫొటోస్ కూడా ఉంటాయి, ఫొటోస్ వీడియోస్ కూడా ఉంటాయి, నా ప్రజెంటేషన్ వీడియో కూడా ఉంటుంది. సో అది మనం తీసుకుంటే అది ఇంకొక ప్రూఫ్. అంతేకాకుండా 92, 93లో నేను నా స్నేహితుల ముందర కూడా నేను ప్రజెంట్ చేశాను యూనివర్సిటీలో. పబ్లికేషన్ కూడా అయింది అది అక్కడ యూనివర్సిటీ బుక్లెట్స్లో ఇది అయింది. సో ఆ బుక్లెట్ కూడా దొరికితే బాగుంది. నా దగ్గర పేపర్, ఓల్డ్ పేపర్ ఇక్కడ ఉంది. ఇది ఇది చాలా ఓల్డ్ అనమాట. ఇక అది 30 సంవత్సరాల క్రితం అనుకోండి. సో 30, 40 సంవత్సరాల క్రితం అంటే మీరు అర్థం చేయండి, 30 సంవత్సరాల క్రితం. సో దెర్ ఫోర్ ఈ విధంగా నేను పబ్లికేషన్ పంపించాను అప్పుడు. అంటే యూనివర్సిటీ వాళ్ళు లైబ్రరీలో పెట్టుకుందుకు తీసుకుంటారు. సో ఇలా జరిగిందనమాట. సో ఇది ఆ రోజు నేను ప్రజెంట్ చేసిందే ఈ రోజున వీళ్ళు చెప్పుకొస్తున్నారు. సో మనం అందుకనే ఏదన్నా వేదంలో ఉన్నది పబ్లిష్ చేసేసేయాలి. ఏదో ఒక జర్నల్లో పబ్లిష్ చేసేయాలి. ఎందుకంటే మనం చేసాము, మేము చెప్పామని దానికి ఒక ప్రూఫ్ ఉండాలి. సో నా దగ్గర లక్కీగా జీమెయిల్ వాడు ఈమెయిల్స్ ఉంచాడు 2011 నుంచి. అది పోయినాయి అనుకున్నా, చూస్తే ఉంది. సో 2011లో ఒక ఆయన నాకు పెట్టాడు మరి, సార్ మీరు బాగా చేశారు, నాకు పంపించండి నా ఈమెయిల్ ఇదని నాకు ఇచ్చాడు ఆ రోజున. అక్కడ ఇస్తే నేను ఆయన అప్రిషియేషన్ తీసుకుని నేను ఆయనకి ఈమెయిల్ పెట్టి, ఇగో మీరు అడిగారు కదా, మీకు డాక్యుమెంట్ ఇస్తున్నాను, పీపీటీ ఇస్తున్నాను, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే గెట్ బ్యాక్ టు మీ అని. ఆయన ఎవరు అంటే, ఆయన ఒక గుళ్ళో ప్రాణాయామం నేర్పిస్తుంటాడు స్టూడెంట్స్కి. సో ఆయన ఆశ్చర్యపోయాడు. చేయిపోయి ఇది చాలా బాగుందండి, నాకు అసలు ఇంత తెలియదు, ఇంత బెనిఫిట్స్ ఉన్నాయని కూడా తెలియదు అన్నాడు. సో ఇది విశేషం అన్నమాట. మన వాళ్ళు ఏంటంటే గురువులు చెప్పింది ఫాలో అయిపోతూ ఉంటారు. దానికి బెనిఫిట్స్ అవన్నీ సైంటిఫిక్ అనాలిసిస్ చేయరు. నేను చేశాను, టెన్షన్స్, ప్రెషర్స్తో సహా చేసి చెప్పాను. ఇంత ఉంటుంది ప్రెషర్, ఇలా తగ్గుతుంది, ఇలా పెరుగుతుంది, ఇలా అవుతుంది, అన్ని డీటెయిల్డ్గా దానిలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదండి జరిగింది. సో మీరు ఆవిడ చెప్పిన డాక్టర్ పేరు ఏంటి మళ్ళీ ఒకసారి, స్టేసీ ఆవిడ పేరు, ఈవిడండి. సో ట్రేసీ మార్క్స్, సారీ, డాక్టర్ ట్రేసీ మార్క్స్ ఈవిడ పేరు. సో ఈవిడ గురించి, ఈవిడ చాలా ప్రొడ్యూస్ చేస్తుంటారు. ఆవిడ ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి. ఆవిడ ఒక డాక్టర్. ఇక్కడ ఏ డాక్టరు? Make mental health education videos to help you. సో ఆవిడ అదే అనమాట, ఇక్కడ చెప్పారు చూడండి, సైకాట్రిస్ట్. డాక్టర్ ట్రేసీ మార్క్స్ సైకాట్రిస్ట్ అండ్ మేక్ మెంటల్ హెల్త్ ఎడ్యుకేషన్ వీడియోస్. ఈమె అవి చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది విశేషం. సో మీకు అర్థమైంది కదండి. సో వేదంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. మనము సైంటిఫిక్ జర్నల్స్ పంపిస్తాం ఇప్పుడు, అదిరిపోయేటట్టు నెక్స్ట్ 5 ఇయర్స్లో మా స్టూడెంట్స్ తయారవుతున్నారు. వేచి చూడండి వాళ్ళు ప్రొడ్యూస్ చేసే పేపర్స్ ఎలా ఉంటాయో. ఇప్పుడు ఆల్రెడీ ఆవు మీద కొంత ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. అలానే నెక్స్ట్ ఇంకో సబ్జెక్టు బ్రహ్మాండంగా చేస్తారు. మీరందరూ ఎదురు చూడండి, చూసి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి, మీరు ఇన్వాల్వ్ అవ్వండి దీనిలో. జ్యోతిష్ శాస్త్రం మీద అనేక పేపర్లు మేము ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసాం, శ్రీరామచంద్రుడి మీద. అవి నిజం అవుతున్నాయి కూడా, ఈ రోజున వస్తున్నవి. సో శ్రీరాముడు టెంపుల్ అయోధ్య మీద జరిగింది, దాడి జరగబోతుందని చెప్పాము, డేట్స్ కూడా మ్యాచ్ అయిపోయాయి. సో ఇలా అనేక ప్రయోగాలు చేస్తున్నాము, అనేక ఫ్యాక్ట్స్ తీసుకొస్తున్నాము. సో నాస్తికులు మీరు ఊరికే ఫీల్ అయిపోయి మీరు ఏదో గడబడి చేసుకోకండి. వచ్చి మీరు వేదన నేర్చుకోండి. బ్రహ్మాండంగా మీకు కూడా ఆ నాలెడ్జ్ పెరుగుతుంది. సైన్స్ కనిపెడుతుంది కాదు, ఆల్రెడీ ఉన్నాయి, పరమాత్మని ఇచ్చినవి చాలా ఉన్నాయి. సైన్స్ కనుక్కోవాలి కూడా, మానవాళికి ఇవ్వాలి కూడా. కానీ ఇచ్చే ముందర మనం చాలా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, తప్పులు జరగకుండా చూసుకోవాలి సైన్స్లో. లైక్ సునీత విలియమ్స్ పాపం, ఆవిడ అక్కడికి పోయి 4 రోజులు కానీ పోయి 90 రోజులు, 300 రోజుల దాకా దాదాపు అక్కడే ఉంది అక్కడ. ఆవిడ అక్కడ ఇప్పుడు ఇవాళ 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 సాయంకాలంకో రేపు పొద్దునకో దిగుతుంది ఆవిడ. సో లక్కీగా వస్తోంది పాపం. పరిస్థితి ఏంటో అక్కడన ఆయన ఇంకొక ఆస్ట్రోనాట్ కూడా, ఆయన ఏమన్నారంటే
భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక పెన్సిల్ లేపాలన్నా కానీ పెద్ద బరువైన వస్తువును లేపుతున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ గ్రావిటీ లెస్గా వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితిని ఇక్కడికి వస్తే అనేకమైన మానసిక, శారీరక రుగ్మతలు ఎన్నో వచ్చేస్తాయి అన్నమాట. ఇది జరుగుతుందండి. సో ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ నేను ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసిన దాన్ని ఇప్పుడు సైన్స్ చెప్తోంది. ఇదండి విశేషం. ఉంటానండి. ఓ